హాయ్ అండి. నమస్తే. నేను మీ శివప్రియ. ప్రియ వంటశాలకి స్వాగతం అండి. మరి ఈరోజు మీకోసం ఏం తయారు చేసి చూపిస్తున్నానంటే కర్బూజ్ షర్బత్ చూపిస్తున్నానండి. అదే అండి మస్క్మిలన్ షర్బత్. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఫ్రెష్‌నెస్ వస్తుందనమాట. ఇది తాగిన తర్వాత చాలా అంటే చాలా బావుంటుంది. ప్రతి ఒక్కరు తయారు చేసుకొని తాగే రెసిపీ అనమాట. ఎప్పుడైనా సరే ఈజీగా చేసుకునే షర్బత్ అనమాట. మరి నా వీడియో గనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా కింద ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి రెసిపీ అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను తర్బూజా ఒక కాయని తీసుకున్నానండి. సగం చేసేసుకున్నాను. దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేస్తున్నాను. ఇది మొత్తం ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మొత్తం ప్యూరీగా చేసేస్తున్నాను అనమాట. తర్వాత ఒక ప్యాన్‌లో నేను ఒక అరకప్పు దాకా సగ్గుబియ్యం నానబెట్టానండి. ఈ సగ్గుబియ్యం నానబెట్టిన దాన్ని ఇందులో వేస్తున్నాను. ఒక సగ్గుబియ్యం అరకప్పు వేసాను కాబట్టి ఒక కప్పు దాకా వాటర్ పడతాయి. ఇది మంచిగా కుక్ అయిపోవాలన్నమాట. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిదన్నమాట. ఈ సాబుదానా మరియు మనకు దీనికి మనము సబ్జా గింజల్ని కూడా యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇది ముందుగానే ఒక గంట ముందు గాని, ఒక అర్ధగంట ముందు గాని ఇది నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఈ సగ్గుబియ్యం కూడా నేను ముందుగానే ఒక అర్ధగంట ముందు నానబెట్టేసాను. చూసారండి, ఈ విధంగా కుక్ అయిపోవాలన్నమాట. మంచిగా వడకట్టుకోవాలన్నమాట. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా వాటర్ మొత్తం తీసేసుకున్న తర్వాత మనకు దీనికి వచ్చిన వాటర్ మనకు అవసరం లేదు. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందామండి. అందులో నేను ముందుగానే సబ్జా గింజలు చెప్పా కదండి, ఒక అర్ధగంట సేపు నానబెట్టిన సబ్జా గింజల్ని ఇందులో వేసేస్తున్నాను. ఒక 1½ స్పూన్ సరిపోతుంది. అంటే నేనైతే ఒక 3 కప్పుల పాలు పోస్తానండి. మీకు క్వాంటిటీ ఎంత కావాలంటే అన్ని పోసుకోవచ్చు అనమాట. క్వాంటిటీ ఒక్కొక్కటి పెంచుకుంటూ ఉండాలి. మరి నేను వీడియోలో చెప్తుంటాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ విధంగా పాలు పోసిన తర్వాత దానికి తగ్గట్టు షుగర్ వేస్తున్నానండి. షుగర్ బాగా తగ్గట్టు వేసుకోవాలి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అదేవిధంగా తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. తర్బూజా ముక్కల్ని మిక్స్ చేసేసుకున్నాం కదా, ప్యూరీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అన్ని వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనము సగ్గుబియ్యం ఉడకపెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఒక ముద్దలాగా అయిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకు మంచిగా ఫ్రెష్నెస్ అనేది బాగా వస్తుంది అనమాట. హెల్త్ కూడా చాలా మంచిది. చిల్గా ఫీల్ అవుతాం అనమాట. ఇంట్లో తర్బూజకాయ ఉంటే చాలండి, చక్కగా ఇది చేసేసుకొని తాగేసేయచ్చు. మనకు సమ్మర్లో కూడా ఇది చక్కగా తయారు చేసుకొని తాగేసేయచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మాత్రం ఆప్షనల్ అండి. మనకు ఇందులో డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఏమైనా వేసుకోవచ్చు. క్యాషూ నట్స్, బాదాము, పిస్తా ఇవన్నీ ఏమైనా వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఒక పిస్తానే వేస్తున్నాను. అది మాత్రం ఆప్షనల్ అనమాట. ఈ విధంగా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక ½ అన్ అవర్ లేదా 1 అవర్ డీప్ లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరో కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.